For Bindas Entertainment, subscribe to What the Fun. చచ్చడి నా చేతిలో నువ్వు మళ్ళీ వచ్చావు నీ అయ్యా ఇదేంటి లగేజ్తో వచ్చింది నువ్వేనా ఫ్లాట్ షేరింగ్ అని పెట్టింది? నేనే. మీరు కింద ఫ్లాట్లో ఉంటారు కదా ఫ్యామిలీతో. ఫ్యామిలీ లేదు పాడలేదు. ఇంతకీ అవైలబిలిటీ ఉందా లేదా? ఉంది, కానీ మీరు హలో, నా షేర్ నేను ఇస్తాను, సో నీకు నో వరీస్. మనకు కావాల్సిన అదే కదా. అయ్యో, షేర్ అవన్నీ తర్వాత మాట్లాడొచ్చండి. ముందు మీరు ఇల్లు చూడండి, నచ్చితే మిగతా తర్వాత మాట్లాడొచ్చు. ఓకే. ఇది హాల్. బాగుంది. టీవీ కూడా ఉంటుంది, మీకు కావాలంటే సీరియల్స్ చూసుకోవచ్చు. సీరియల్సా? ఓ, సీరియల్స్ చూడరా? ఇప్పుడు వెబ్ సిరీస్లు చూసుకోండి. ఓకే. లోపల మీ రూమ్ చూపించిన పదండి. ఇదే మీ రూమ్. ఇది నా రూమ్. మీ పక్కనే ఉంటాను, ఏమైనా అవసరం అయితే పిలవచ్చు. సరే. మీకు అంతా ఓకే అనుకుంటే మనం మిగతా డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, రండి. ఇల్లంతా బాగా నచ్చింది కదా? బానే ఉంది. బాగా మెయింటైన్ చేసావు. అప్పుడే డబ్బులు అడిగితే బాగుండదేమో. కింద ఫ్లాట్లో ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఫ్లాట్లో కాదు, రెంట్లో ఉంది. రెంటే ప్రాబ్లం? అంటే మొన్న మన బూతుల పంచాంగం దెబ్బకి మేనేజర్ జాబ్ నుంచి తీసేశాడు. సో జాబ్ లేదు. అందుకే ఒకదాన్నే బేర్ చేయడం కంటే షేరింగ్ బెటర్ అని అనిపించింది. ఓకే ఓకే. మరి టైంకి రెంట్? హలో, అంత కరువులో లేను. మా గురుగారు చెప్పారు, సంపాదన లేనప్పుడు లగ్జరీస్ కొంచెం తగ్గించుకోవాలని చెప్పి. సో షేరింగ్ విషయంలో నో వరీస్. అయితే రెంటు, పవరు, వాటరు, ఇంటర్నెట్ షేరింగ్ బిల్లుతో కలిపి 15K. ఇంకో 10K మేము కాదు అనుకుంటే 24 hours టేస్టీ ఫుడ్తో కుక్ కూడా రెడీగా ఉంటాడు. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని టైంకి వచ్చేస్తాయి. బాగా కమర్షియల్గా ఉన్నావుగా. అంటే మా గురుగారు కూడా చెప్పారు, తెలిసిన పని అయితే ఫ్రీగా చేయకూడదని. ఓకే సరే, నాకైతే ఓకే. జీపే నంబర్ ఇస్తే గూగుల్ పే చేస్తాను. ఇదిగోండి, చేసేసాను. పంపించేశారా? పంపించేసాను. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి, యూజ్ ఉంటుంది. సరే. ఈ మంత్ సేవ్ అయిపోయా. ఇంతకీ వేరే అమ్మాయి ఎక్కడుంది? ఏ అమ్మాయి? ఇంకో అమ్మాయి ఫ్లాట్మేట్ అని అన్నావు, ఎక్కడుంది? ఓ, తన అర్జెంట్ పని మీద ఊరెళ్ళింది, వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? సరే. త్వరగా కరోనా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి రూమ్లో దిగుతారని మనతో పాటు అమ్మాయి ఉందని చెప్పాం. ఇప్పుడు అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇలా ఇరుక్కున్నామంటరా. పాప ఇంకా లెగలేదు. వెళ్ళి బెడ్ కాఫీ తెచ్చి ఫుల్ డీటెయిల్స్ లాగేద్దాం.
కమ్ జాయిన్. నేనా? మనకి అన్నీ కొత్త. ఈరోజు మీరు చేయండి, నేను చూసి ఎంజాయ్ చేస్తాను. రేపటి నుంచి నేను జాయిన్ అవుతాను. సరే. లైలా, కెన్ ఐ టేక్ సమ్ పిక్చర్స్? కానీ పిక్స్ బాగాలేకపోతే కెమెరా పగులుతుంది, చూసుకో మరి. కెమెరా పగలు కొడుతుందా? ఇది శవాసన్, పిక్స్ తీస్తే బాగోదు. అయితే వద్దులే, ఈ ఆసనం ఏదో సింపుల్గా ఉంది, దీన్ని ట్రై చేద్దాం. హలో, ఎవడరా అది? ఓ, మనం ఆసనం వేసాం కదా, తెలియకుండానే నిద్ర పట్టేసింది. క్యాలరీస్ నేను బర్న్ చేస్తుంటే తమరు రిలాక్స్ అవుతున్నారేంటి? నేను కూడా రకరకాల యాంగిల్లో ఫొటోస్ తీసి అలసిపోయాను కదా. ఏది చూపించు మీ టాలెంట్. బెస్ట్ ఫొటోస్ ఫిల్టర్ చేసి నీకు తర్వాత పంపిస్తాను. అబ్బో, ఎప్పుడు తోయడమే కానీ కరిగించే అలవాట్లేదా? ఎందుకు? నేను ఇప్పుడు ఫిట్గానే ఉన్నానుగా, ఎందుకు అనవసరంగా బాడీకి శ్రమ? సరే సరే. అవును, నీకు జాబ్ లాంటివి ఏం లేవా? ఎందుకు లేదు, ఉండేది. నేను కూడా నీలానే ఒకరోజు మేనేజర్ని బూతులు తిట్టి జాబ్కి రిజైన్ చేసేసా. సో జీతం లేని ఇద్దరు ఒక గూటి కిందకి చేరామన్నమాట. అలాంటిదే. అవును, లేడీ రూమ్మేట్ అన్నావు, కానీ నాకు ఎప్పుడు ఈ ఫ్లోర్లో అమ్మాయి కనిపించలేదు. నిజంగా ఉందా లేదా? ఎందుకు లేదు, అమ్మాయి లేకపోవడం ఏంటి, బంగారంలా ఉంది. మర్చిపోయాను కిచెన్లో. నిజంగా ఉందా లేదా? అంటే నిజం చెప్పాలంటే నాకు అసలు రూమ్మేటే లేదు. అంటే జాబ్ పోతే ఒకడివే రెంట్ కట్టుకోలేక ఈ ప్లాన్ వేసావా? అంటే రెంట్ కోసం అని కాదు, యాక్చువల్లీ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్లాట్. వాడు యుఎస్ వెళ్ళిపోయాడు, సో వాడు వచ్చే వరకు నన్ను ఉండమన్నాడు. ఈ లోపే మన జాబ్ దబ్బింది, మెయింటెనెన్స్ మరీ వరస్ట్గా ఉంది. అందుకే నీ రెంట్ షేరింగ్తో నా మెయింటెనెన్స్, నీ ఫుడ్ బిల్లుతో నా ఫుడ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. నా రూమ్మేట్ అసలు ఏమైనా ప్లాన్ వేసావా? అవసరం అలాంటిది. ఇదిగో, ఇదొక బిజినెస్ సీక్రెట్ లాంటిది. అయినా కానీ ఇది నేను నీకు షేర్ చేశానంటే అంటే మీరంటే నాకు ఎంత స్పెషల్ ఆలోచించండి. స్పెషల్ అంటే క్లియర్గా చెప్పు. అంటే ఏం చెప్తాం, ఇదిగో ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. హాయ్. హాయ్. ఏమైంది ఇంటర్వ్యూ? దొబ్బింది. దానికి ఎందుకు అంత డల్ అయిపోతున్నావు? ఇది కాకపోతే ఇంకొకటి. జాబ్ దొబ్బినందుకు కాదు నా డల్నెస్, ఆ కుత్తి కమినగాడు వాడు రెఫరల్కి జాబ్ కన్ఫర్మ్ చేసింది కాక, ఈ సిట్టింగ్ ఏసీ జాబ్ కంటే మీ ఫిజిక్స్ చాలా బాగుంది, మోడలింగ్ ట్రై చేయొచ్చుగా, ఫుల్ డిమాండ్ ఉంటుంది అని అన్నాడు. కుత్తి కమినగాడు. అక్కడే 4 పీకేసి వచ్చేవాడిని.
పీకావా? సరే, వాడేదో వాగాడు, నువ్వు 2 పీకావు, లెక్క సరిపోయిందిగా. అయినా ఎవరికి భయపడకుండా రెబల్ స్టార్ రేంజ్లో యాక్షన్ చేసినందుకు నేను నీకు ట్రీట్ ఇస్తా. వెళ్ళి రెడీ అయ్యిరా, బయటికి వెళ్దాం. ఇప్పుడు వద్దులే, మూడ్ లేదు. ఎలా కన్విన్స్ చేయాలి? చూడండి, అతను అన్నవే రాంగ్ అయ్యి ఉండొచ్చేమో, కానీ మీరు నిజంగానే బ్యూటిఫుల్గా ఉంటారు. నేనైతే ఆ రెఫరల్ క్యాండిడేట్ని పక్కన పడేసి రోజు ఆఫీస్లో మీ స్మైల్ చూస్తూ స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అయ్యేవాడిని. కొంచెం ఎక్కువైనట్టుంది. లేదు, వర్కౌట్ అయింది. ఇదే స్మైల్తో చకచక వెళ్ళి రెడీ అయ్యండి, బయటికి వెళ్దాం. సరే. Oh la la, 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 oh la la. అవును, జాబ్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నట్టు లేవు, ఎందుకు? ఐ వాంట్ టు బి ఏ పీస్ ఆఫ్ పీస్ ఫర్ సమ్ టైమ్. వావ్, సూపర్బ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. లైలా, నీకు రీసెంట్గా బ్రేకప్ ఏమైనా అయిందా? చెప్పండి. నో. మీరు 96 మూవీ చూసారా? సచ్ ఎ ఫీల్ గుడ్ మూవీ కదా. యా. అందులో లాగా మీకు పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండి అది వర్కౌట్ అవ్వక ఇంకా స్టిల్ అదే జ్ఞాపకాలతో వెయిట్ చేస్తున్నారేమో అని. పాపం గుర్తొచ్చి హట్ అయినట్టుంది. ఏడు. పర్లేదు, కాసేపు పట్టుకోవచ్చు. నేను నా కాబోయేవాడు చెయ్యే పట్టుకుంటాను. అంటే లవరున్నట్టేగా. ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? ఉంటే ఉన్నారని చెప్పండి, లేరంటే లేరని చెప్పండి. సీరియస్గా కళ్ళతో ఎందుకు చంపేస్తున్నారు? చూడండి, మీ సీరియస్నెస్కి కుల్ఫీ కూడా కరిగిపోయింది. నువ్వెందుకు అడుగుతున్నావు క్లియర్గా చెప్పు, అప్పుడు ఆన్సర్ స్ట్రేట్గా ఇస్తాను. అంటే ఎప్పుడు చూసినా సీరియస్గా ఏదో సస్పీషియస్గా ఉంటారు కదా, గుండెలో ఏదైనా భరించలేని భారం ఉందేమో అని. పాయింట్ ఏంటంటే చూడ్డానికి మోడర్న్గా ఉంటాను కానీ నీలాగా దారిపోయే వాళ్ళందరినీ పిలిచి బజ్జీలు పెట్టే టైప్ కాదు. కొత్త వాళ్ళతో కలవడానికి ఐ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, బట్ నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ రాలేదు. లవ్వులు లేవు, బ్రేకప్లు లేవు, సో అందుకే నాకు నచ్చినట్టు ఉండగలుగుతున్నా. ఒక నిమిషం. డింకు చిక్క లైలా ఏమో సింగిల్ మనం అవుదాం మింగిలు. డింకు చిక్క లైలా ఏమో సింగిల్ మనం అవుదాం మింగిలు. లైలా, అది సరే, నీకు లవ్ చేయడానికి ఎలాంటి అబ్బాయి కావాలి, పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయి కావాలి? అంటే ఈ మధ్య లవ్ చేయడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఒకడు, ఇంకొక దానికి ఇంకొకడు అలా చూసుకుంటున్నారు కదా, అందుకని. సటాయరా? ఏదో మీ అబ్బాయిలు పెద్ద శ్రీరామచంద్రులు అయినట్టు. సారీ, సరేనా? ఆ హైపోథెటికల్ క్వశ్చన్ రిమూవ్ చేసేద్దాం. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పొచ్చు కదా. దానికంటే ముందు ఇది చెప్పు, ప్రేమలో ఉండడానికి మెయిన్ క్వాలిటీ ఏంటి? నువ్వెంత ఇష్టపడి ప్రేమించి ఒకరు చేయి పట్టుకొని ప్రేమిస్తావో, వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు కూడా అంతే ఇష్టం ప్రేమతో వాళ్ళ చేయి వదిలేయగలగాలి.
ఐఎమ్ ఇంప్రెస్డ్. కానీ ఇంకా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. అది సింపుల్ ఫండా. నేను ఆండ్రాయిడ్ లాగా అవతల వాళ్ళ కంట్రోల్లో ఉండే టైప్ కాదు. ఐఫోన్ లాగా నాకు ఒక యాటిట్యూడ్, క్యారెక్టర్, స్టైల్ ఉంటుంది. అలాంటి నాకు నచ్చిన వాడికి కూడా మినిమం ఆ యూనిక్నెస్ ఉండాలి కదా. వాహ్, సింపుల్, క్లియర్ అండ్ స్ట్రైట్గా భలే చెప్పారు. థ్యాంక్ యూ. జస్ట్ ఒక ఐడియా కోసం అడుగుతున్నాను. నాలాంటోడికి మీలాంటి ఇష్టాలున్న ఒక అమ్మాయి నచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? చెప్పండి, నాకు ఎలాంటి అమ్మాయి వస్తుందని చిన్న క్యూరియాసిటీ. అబ్బాయిల్లోనూ ఐఫోన్ మెటీరియలే, కానీ స్ట్రక్చర్ బాగుందని చెప్పి ఏ ఆండ్రాయిడ్కి కమిట్ అయిపోకు. సరే, మీరు వెళ్తుండండి, ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. నీ వాలకం చూస్తుంటే ప్రేమ అనే బురదలో పడ్డట్టున్నావు. ఎవరా అమ్మాయి చెప్పు. అలా ఏం లేదు. చెప్పు. మీరు అలా అడిగితే నాకు సిగ్గేస్తుంది. క్లారిటీ వచ్చాక ఫస్ట్ మీకే చెప్తా. చెప్పు. చెప్పు. రండి, టైం అవుతుంది. కుల్ఫీ చాలా బాగుంది కదా? బాగుండే. డోర్ తెరిచిందేంటి? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదే. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శిల్ప. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఎపిసోడ్కి. థ్యాంక్ యూ సో మచ్. We hope you like the second episode as well. If you do, like, share and subscribe to What the Fun Telugu. Thank you.